అండి ఇప్పుడు దేశం మొత్తం ఒకటే నడుస్తా ఉంది సినిమా థియేటర్‌లో 'ఛత్రపతి సంభాజీ మహారాజు' అది దాని గురించి ఎక్కువ నడుస్తా ఉంది. ఎవరైతే 'ఛత్రపతి శివాజీ' ఉన్నారో ఆయన కొడుకు ఆ సినిమా విపరీతంగా ఆడేస్తూ ఉంది. నైట్ ఓవర్ నైట్ 'విక్కీ కౌశల్' అయితే ఒక సూపర్ స్టార్ అయిపోయాడు ఇండియా వ్యాప్తంగా. తెలిసిందే గదా! ఒక సినిమా ఒక హీరోని పెద్ద స్థాయికి తీసుకెళ్తూ, అదే రోజున ఒక హీరోని కింద స్థాయికి పడేయగలదు. అదే విధంగా 'విక్కీ కౌశల్‌కి' ఈరోజైతే అదృష్టం వరించింది. ఒక మంచి సినిమాతోటి రావడంతోటి దాదాపు మంచి 200,00,00,000 పైనైతే నెట్‌తోటైతే ముందుకెళ్తూ ఉంది. మీరు చూసుకుంటే బుధవారం రోజున వచ్చిన కలెక్షన్‌లు చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ మీకు 32,00,00,000 వచ్చింది. ఏదైతే సోమ, మంగళవారం కన్నా ఎక్కువ దాదాపు ఒక 20% ఎక్స్‌ట్రా కలెక్షన్ అయితే రావడం చూసాం. అది ఆ రోజు 'ఛత్రపతి శివాజీ' గారి ఆహ్, మొన్న 'ఛత్రపతి శివాజీ' గారి నాకు తెలిసి జయంతి అవును. జయంతి. దాని సందర్భంగా అయితే కలెక్షన్ అయితే ఇంకా పెరిగినాయి. 'హేలి' సినిమా అనేది ఆదరించారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే గురువారం రోజున కూడా ఆల్మోస్ట్ 25,00,00,000 గ్రాస్ అయితే రావడం చూసాం. ఎక్కడ కూడా తగ్గట్లేదండి. సాలిడ్‌గా అసలుకెళ్తూ ఉంది. వీక్ డేస్‌లో కూడా మీకు 25,00,00,000 తగ్గకుండా వస్తుందంటే కలెక్షన్‌లో సినిమా ఎంత పొటెన్షియల్ ఉందో అర్థం చేసుకోవచ్చు. లాంగ్ రన్ ఉంది సినిమాకైతే. నాకు తెలిసి 'పుష్పాని 2'ని కొట్టినా ఆశ్చర్యం కలగట్లేదు నాకైతే. అంత ఆశ్చర్యం కలుగుతుంది. 'పుష్ప 2' కూడా కొట్టేలా కనిపిస్తుంది క్లియర్‌గా. దాదాపు అది 800,00,00,000 పైనే ఉంది. మరి 'పుష్ప 2'ని కొట్టిందంటే మటుకు మామూలు విషయం కాదు. ఎందుకంటే అది కూడా జస్ట్ ఒక హిందీ సినిమానే అంత కొట్టిందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మీరు అది 'పుష్ప 2' వచ్చేసి మీకు ఎక్కువ లాంగ్వేజ్‌లు దాదాపు 4, 5 లాంగ్వేజ్‌లో రిలీజ్ అయింది కాబట్టి మీకు ఆ రేంజ్ కలెక్షన్ వచ్చినియి. కానీ ఇక్కడ 'చావా' వచ్చేసి ఓన్లీ హిందీ లాంగ్వేజ్, మరాఠా లాంగ్వేజ్‌లోనే వచ్చింది కాబట్టి మీకు చూడాలి మరి. మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది. మీకు గురువారం రోజున 25 మీరు చూసుకుంటే 7 రోజుల కలెక్షన్ చూసుకుంటే దాదాపు 220,00,00,000 నెట్ అయితే పైనే వచ్చింది రావడం చూసాం మనమైతే. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే సినిమా చాలా సాలిడ్‌గా ముందుకెళ్తుంది. ఎక్కడ తగ్గట్లేదు. ఒక పెద్ద హీరో ఏదో 'సల్మాన్ ఖాన్', 'సమీర్ ఖాన్' అలాంటి సినిమాలకు వచ్చిన కలెక్షన్ అయితే వస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు 'విక్కీ కౌశల్' అనే అతను ఎవరికీ తెలీదు. ఆ 'ఊరి' సినిమా అప్పుడు నేషనల్ అవార్డ్ వచ్చింది తప్ప, ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి అతనికి. చాలా సినిమాలు వచ్చినాయి కానీ ఏది వర్కౌట్ కాలేదు. కనీసం 100,00,00,000 కూడా టచ్ చేయలేదు. ఈరోజు చూస్తే 300,00,00,000, 400,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం చూసాం. 1 వీకే, వారం రోజులకే అంత కలెక్షన్ అయితే రావడం చూసాం. కాబట్టి 'విక్కీ కౌశల్' ఒక్క రోజులో స్టార్ అయితే అయిపోయాడు ఓవర్ నైట్‌లో. చూద్దాం ప్రస్తుతానికి ఆయనైతే ఇంగ దేశ పర్యటన అయితే చేస్తున్నాడు. అన్ని 'రష్మిక మందన' కూడా అతనితో పాటు తిరగడం చూసాం ఓవరాల్‌గా. చూద్దాం మరి ప్రస్తుతానికైతే 'చావా' మరి ఇంగ లాంగ్ రన్‌లో ఎంత దూరం లాగుతుందో, అలానే 'పుష్ప' రికార్డ్‌ని ఏమన్నా కొట్టగలదేమో చూడాలి. ఎందుకంటే స్టడీగా ఎళ్తుంది కలెక్షన్, అది మెయిన్ విషయం. స్టడీగా ఎళ్తుంది. ఎక్కడ కూడా డిప్ అయితే కనపట్లేదు. సడెన్‌గా డ్రాప్ అయ్యేది కనపట్లేదు. జనాలైతే బాగా ఆదరిస్తున్నారు నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే.